ఆ జిల్లాలో అది పేరుకు ప్రభుత్వ పాఠశాల, కానీ మాసి నేతలకు మాత్రం వారి సొంత నేల. చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ విద్య అందించే తొలి గూటి పాఠశాల. అలాంటి పవిత్ర స్థలాన్ని కొంతమంది మూర్ఖులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. చిన్నారుల అడుగులు పడాల్సిన చోట శవాలు పూడుస్తున్నారు. ప్రశ్నించినా పట్టించుకోరు. సామాన్యుల నోరు విప్పితే బెదిరింపులు. ఇదే ఆ జిల్లా ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం గానుగపెంట ఎస్సీ కాలనీలో వైసీపీ నేత కిరణ్ ఆగడాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇన్నేళ్లు దోచుకుని దాచుకున్న అతడు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ పాఠశాల ఆట స్థలాన్ని శ్మశాన వాటికన చేశాడు. తన తండ్రి చనిపోగా మృతదేహాన్ని ఇళ్ల మధ్య ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆట స్థలంలో పూడ్చేందుకు ప్రయత్నించాడు. గ్రామస్తులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్నగ వెంగయ్య తొలుత దీన్ని అడ్డుకున్నారు. బడి పిల్లలు భయపడతారని వారు చెప్పినా కిరణ్ వినలేదు. తన తండ్రి శవాన్ని ఇక్కడే పూడ్చిపెట్టాలంటూ పట్టుబట్టి పాఠశాల ఆట స్థలంలోనే పూడ్చేశాడు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ అధికారి రామాంజనేయరెడ్డి దృష్టికి ప్రజలు తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అడ్డు చెప్పాల్సిన అధికారే వైసీపీ నేత కిరణ్ కు సపోర్ట్ చేశాడని గ్రామస్తులు వాపోతున్నారు. మరో అధికారి తహసీల్దార్ కెకే కిషోర్ కుమార్ స్పందిస్తూ శవం పూడ్చిన స్థలం చుట్టూ గోడ కట్టాలని కిరణ్ కు చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. స్కూల్ గ్రౌండ్ లో ఆటలాడుకోవాల్సిన చిన్నారులు భయంతో ఇంటి వైపుకు పరుగులు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని అతడి సొంత స్థలంగా భావిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఇది మార్కాపురం జిల్లా గానుగపెంట ఎస్సీ కాలనీలో జరుగుతున్న వైసీపీ నేత కిరణ్ కిరాతకాలంటూ గ్రామస్తులు బహిరంగంగానే చెబుతున్నారు. పేదల డబ్బులు పెట్టి పెద్ద పెద్ద స్కూల్ పిల్లల్ని చదివించే స్తోమత లేని వాళ్లం మా మీద ఈ వైసీపీ నేత పెత్తనం ఏంటంటూ నిలదీస్తున్నారు. అధికారులకు సమస్య చెప్పి విసుగొస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించాల్సిన అధికారులేమో మామూలు మత్తులో తేలుతూ ఇలాంటి ఘటనలను అడ్డుకోకుండా తమ పిల్లలకు విద్యను దూరం చేస్తున్నారని విలపిస్తున్నారు. శ్మశాన వల్ల శవాన్ని పెట్టాను ఇళ్ళ ముందు, మా ఇళ్ళ ముందు స్కూల్ ముందు. మేము అడిగాం సార్, అడిగితే మా చోటు మేము పెడుతున్నాము, మీరే అందరూ తగాదాలకు వచ్చారు సార్. అందరూ వాళ్ళ బంధువులు అంతా వచ్చారు సార్. ఊరందరికి ఎవరికి ఇష్టం లేదు సార్. ఇక్కడ పొద్దున్నెత్తి అందరూ బడి పిల్లలు, రోడ్డు, రస్తా ఎవరికి ఇష్టం లేదు దాంట్లో పెట్టారు సార్. ఇక్కడ వద్దంటుంటే చెట్లు అడ్డమంటే చెట్లు కూడా పీకిచ్చి రెవెన్యూ చేసి ఇక్కడ శ్మశానం పెట్టారు సార్. అధికారుల దృష్టికి పేపర్లో వేశారు సార్. ఇక్కడ నుంచి తీపిచ్చే మార్గం చేయాలి సార్, మీకు దండం పెడతాం. ఎవరికి ఇష్టం లేదు సార్. ఊళ్ళో ఇళ్ళల్లో కాడ ఊరికైనా ఎవరైనా అసలు మాట్లాడే పల్లె అంటే ఇక్కడ వాళ్ళ చోటని వాళ్ళు మామూలుగా వచ్చి తాగిపోయి వచ్చి మొత్తం ఈయన తొలిపించారు. వద్దయ్య చిన్నపిల్లలు ఉన్నారు, బడి పనికిరాదు అని కూడా చెప్పాను. మా చోటు మేము పెట్టుకుంటాము అని. వాళ్ళ చోటు అయితే వాళ్ళకు స్థలాలు అక్కడ ఇచ్చిండ్రుగా, కొత్త చోట్లే కదా, అక్కడ ఇస్తే అక్కడ కట్టుకుంటుంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ బడిపోతామని మేము తీర్చుని మొత్తం వచ్చి అడిగితే మా చోట్ల మేము పెట్టాల్సి ఉందేనని వచ్చి పెట్టి అది తీసేసే మార్గం చేయండి సార్. అసలు పిల్లలు నిద్ర రావటంలో పిల్లలు భయపడుతున్నారు. మొత్తం ఇప్పుడు మా బజార్ మొత్తం తగాదా పెట్టుకునే మేము ఆడ పెట్టకాకమని మా మీద పెట్టుకుని సార్ వాళ్ళు చెప్పారు. పాపం సార్ వాళ్ళు కూడా మీదేంది అని వాళ్ళ మీద ఉన్నారు. రేషన్ కానీ ఇంకా అదే పడుతుంది సార్. మాకు ఇళ్ళ మధ్యలోనే కాదు సార్, పిల్లల వల్ల ఆడుకునే చోట్లు అయిపోయేది. అది ఇది అని మొన్నటిదాకా పిల్లలు అది ఇది ఆడుకుంటుండే ఆటలు పాటలు. ఇవి గవర్నమెంట్ ల్యాండ్లో బుద్ధిపాటు దిగితే ఏదన్నా ఒకటి వేసి ఏది పెట్టకుండా ఇంకా అది తీపిచ్చేసి అంటే ఇది గవర్నమెంట్కి వెళ్ళిపోయింది సార్ ముందు. కానీ వాళ్ళు అప్పుడు పాత ఇల్లు ఉన్నాయని ఇది మాది ఇల్లు అని ఇంకా వాళ్ళు సామాన్లు అడిగారు సార్. అంత బజారు మేము పెద్దలు అందరు అడిగారు, కానీ వాళ్ళు వినిపించుకోలేదు. అంటే మాది ఇది అంటే అప్పుడు పాతిళ్ళు ఉన్నాయంట కదా సార్, అందువల్ల ఇది మాది మేము పెట్టుకుంటాం మా స్థలంలో అని వాళ్ళు వ్యతిరేకించారు సార్. అందరికీ చెప్పాను సార్, బడికి ఇబ్బంది కదా, చిన్నపిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని అంటే మేము ఏమన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదు, మా ఇల్లు మేము పెట్టుకున్నాం అన్నారు. నేనైతే వాళ్ళు దగులు ఆడుకున్నప్పుడు వచ్చిన అడిగి వినిపించుకోలేదు అనమాట. ఎంతమంది దగ్గర మేము అందరం మరిచిన మాది పిల్లలు చదువుకుంటున్నారు కదా, ఎందుకు ఆడ అంత భయంకరంగా పెట్టడం అని.